హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేయా డెలిషియస్. ఈరోజు నేను మా తోటలో ఏమేమి చెట్లు ఉన్నాయని చూపిస్తానండి. ముందుగా అయితే ఫ్లవర్స్ చూపిస్తాను. మందార చెట్టు అండి, చూడండి ఒకసారి చెట్టుకి ఎన్ని పువ్వులు ఉన్నాయో. ముందు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో అయితే పూల చెట్లు వేసుకున్నాము. ఇటు సైడ్ వచ్చేసి గులాబీ చెట్టు ఉంటుంది, గులాబీ చెట్టు. ఇంకా అక్కడ మల్లె చెట్టు ఉన్నది. మల్లె చెట్టు చూడండి, చిన్న చెట్టు, ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. 2 మల్లె చెట్లు ఉన్నాయండి. అట్లానే ఇక్కడ అలోవెరా చెట్టు కూడా ఉంది. తర్వాత ఇక్కడ అరటి చెట్టు ఉంది. ఈ అరటి చెట్టుకి ఒకసారి గెల వచ్చింది. చాలా పెద్ద, ఇవి రెడ్ కలర్ అరటికాయలండి. ఇవి చాలా బాగున్నాయి అరటికాయలు అయితే. ఈ చెట్టువి చాలా స్వీట్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మా సంపు ఉంటుంది, దీంట్లో నుంచి చెట్లన్నిటికీ నీళ్ళు వస్తాయి. ఇదేమో రామసీతాఫలం చెట్టు. దీని తర్వాత తోతాపురి మామిడికాయలండి. చూసారా, చెట్టు నిండా మామిడికాయలు ఉన్నాయి. మొత్తం చెట్టు అంతా బరువుకే ఉంగిపోతుంది. ఇదేమో బొప్పడికాయ చెట్టు అండి. ఈ బొప్పడికాయ చెట్టు చిన్నప్పటి నుంచి చాలా కాయలు కాసిందండి. చెట్టు వేసి 2 ఇయర్స్ అవుతుంది. చిన్నప్పటి నుంచి, ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా కాయలు కాసింది. చాలా పెద్దగా ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. తర్వాత ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంటుంది. కొబ్బరి చెట్లు కూడా ఒక 5-6 వేసాము. తర్వాత ఇది మామిడి చెట్టు. ఇక్కడ బెంచెస్ ఉంటాయి, మేము వచ్చినప్పుడు కూర్చోడానికి బెంచ్లు వేసాము. ఇక్కడ ఆప చెట్టు ఉంటుంది, చల్లగా ఉంటుందని ఇక్కడ వేసుకున్నాం బెంచీలు. అరటి చెట్టు అండి, ఇది ఇంకో వెరైటీ అరటి చెట్టు. మొత్తం 2 ఉన్నాయి అరటి చెట్లు. మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో. సరే, ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టుకి.